Hey guys, welcome back to my channel. So ee roju video lo manamu baby net frock cutting telusukundamu. Deen kosam nenu ikkada screen paina mention chesanu ఏ క్లాత్ ఎన్ని మీటర్స్ తీసుకుంటున్నాను అనేది. ఈ ఫ్యాబ్రిక్ తీసుకున్నాను, నెట్ ఫ్యాబ్రిక్. ఇది మనము బాటమ్ బాడీ పార్ట్కి వేసుకుంటాము. వెడల్పు వచ్చేసి 19.5 పెట్టాను. సైడ్స్ ఏదైనా ఫోల్డింగ్స్ అలా ఉంటే క్లియర్గా చేసుకోండి. లెంత్ వచ్చేసి 11 పెట్టుకున్నాను. ఇప్పుడు మనము షోల్డర్ చేసుకున్నాము. షోల్డర్ వచ్చేసి 5.5 మార్క్ చేసుకున్నాను. సేమ్ ఇది చిన్న పాప కాబట్టి షోల్డర్ ఎంతనో ఆర్మ్ హోల్ కూడా అంతే సైజ్ పెడుతున్నాను, 5.5 వరకు. ఇలా వేసుకున్న తర్వాత నేను ఇక్కడ మార్క్ చేసుకుందాము. మార్క్ చేసుకొని మనం ఏమో చెస్ట్ వచ్చేసి 8.5 పెట్టుకున్నాను. రిమైనింగ్ పార్ట్ వచ్చేసి స్టిచెస్లోకి అలాగే పెట్టుకుంటాను. ఇప్పుడు నేను ఆర్మ్ హోల్ సైజు డ్రా చేసుకున్నాను. ఈ సైజ్ మనం డ్రా చేసుకున్న విధంగానే కట్ చేసుకుందాము. ఇప్పుడు నేను ఇక్కడ సాటిన్ ఫ్యాబ్రిక్ తీసుకున్నాను. ఇలా తీసుకున్న దాన్ని నేను ఇది సపరేట్గా ఒక పీస్ తీసుకొని సాటిన్ ఇక్కడ అంచు ఉంది కదా, ఈ అంచు దగ్గర ఇలా పెట్టి కట్ చేసుకుంటున్నాను. ఎందుకంటే ఇది సాటిన్ ఫ్యాబ్రిక్ కాబట్టి అంచులు అనేది ఎక్కువగా పీసులుగా వస్తాయి. అందువలన అటు సైడ్ అంచు ఇటు సైడ్ అంచున నేను పెట్టుకొని కట్ చేసుకుంటాను. ఈ విధంగా కట్ చేసుకోవడం వల్ల ఎక్కువ పీసులు అనేది ఊడదు. చూడండి, ఇప్పుడు నేను ఇది కట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ కాటన్ లైనింగ్ తీసుకున్నాను. కాటన్ లైనింగ్ ఎందుకంటే లోపల చిన్నపిల్లలకి కంఫర్ట్గా ఉంటుంది కుచ్చుకోకుండా. ఇప్పుడు మనం కట్ చేసుకున్న ఈ సాటిన్ ఫ్యాబ్రిక్ తీసుకొని సేమ్ ఇలాగే పెట్టుకొని కట్ చేసుకుంటున్నాను. ఇప్పుడు వచ్చేసి ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇలా మనకు 3 పీసెస్ రెడీ అవుతాయి. ఇప్పుడు మనము ఈ కాటన్ పైన లైట్గా ఇలా మార్క్ చేసుకుంటున్నాను. పైనుంచి మనము ఇలా మార్క్ చేసుకుందాము 6.5 ఇంచుల వరకు. మార్క్ చేసుకొని లైట్గా ఇలా మార్క్ చేసుకుని ఆర్మ్ హోల్ సైజ్ వరకు డ్రా చేసుకుందాము. నెక్స్ట్ కట్ చేసుకున్నాను. మీరు వచ్చేసి పాప సైజు మెజర్మెంట్ చేసుకొని పెట్టుకోండి. ఎందుకంటే ఒక్కొక్కసారి ఇది కిందికి అనేది వస్తుంది, బాగుండదు అది. ఇలా కట్ చేసుకున్న తర్వాత సాటిన్ ఉంది కదా, ఈ సాటిన్ ఫ్యాబ్రిక్ సీదా సైడ్న పెట్టుకొని షేప్ లాగానే మనము స్టిచెస్ వేసుకోవాలి. చూడండి, ఇప్పుడు మనము హ్యాండ్ కటింగ్ తెలుసుకుందాము. హ్యాండ్ వచ్చేసి నేను ఇది వచ్చేసి సేమ్ ఈ క్లాతే ఏం చేశానంటే ఇక్కడ కింద ఈ బాటమ్ పార్ట్లో ఈ నెట్ ఉంది కదా, ప్లెయిన్ నెట్, ఈ ప్లెయిన్ నెట్ కూడా తీసుకుంటాను. చూడండి, టోటల్ లెంత్ వచ్చేసి నేను 9.5-10 ఇంచుల వరకు పెట్టుకున్నాను. ఎందుకంటే ఇది ఆమ్బో సైజ్ నుంచి కొంచెం కింది వరకు వస్తుంది, అందువల్ల ఈ సైజ్ పెడుతున్నాను. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇది వచ్చేసి ప్లెయిన్ నెట్ నేను కింద పెడతాను. ఎందుకంటే మనము చిన్నపిల్ల ఎల్బో సైజ్ నుంచి కిందికి పెడుతున్నాం కదా, అందువలన కుచ్చుకోకుండా ఉంటుంది ఇక్కడ ఫోల్డింగ్ చేసుకున్నా కానీ. ఇలా కట్ చేసుకున్న తర్వాత లెంత్ వచ్చేసి 9.5, ఆర్మ్ హోల్ సైజ్ వచ్చేసి 5.5, హ్యాండ్ లూజ్ వచ్చే వరకు ఇలా మార్క్ చేసుకొని ఎక్స్ట్రా వచ్చేసి స్టిచెస్లోకి పెట్టుకొని నేను ఇలా మార్క్ చేసుకొని కట్ చేసుకున్నాను. సేమ్ మీరు కూడా ఇలాగే కట్ చేసుకోండి, ఒకవేళ మీ మెజర్మెంట్ కూడా సేమ్ ఇలాగే ఉంటే. ఇది వచ్చేసి నేను 2 ఇంచెస్ స్టిచెస్లోకి పెడతాను. నేను స్టిచెస్లోకి ఎక్కువనే క్లాత్ తీసుకుంటాను, తక్కువ ఉంటే మళ్ళీ కొంచెం ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి. చూడండి, ఈ విధంగా నేను హ్యాండ్స్ కట్ చేసుకున్నాను. ఇది వచ్చేసి మనకు టాప్ పార్ట్ రెడీ అవుతుంది. గౌన్ కింద ఫ్రిల్కి అనమాట. ఇది వచ్చేసి లెంత్ 25 ఉంది, నేను 25 పెట్టేస్తాను. ఇప్పుడు వచ్చేసి మనము పైనుంచి ఇక్కడ 9.5 వరకు మార్క్ చేసుకున్నాను సాటిన్ క్లాత్ పైన. ఈ కింద వరకు వచ్చేసి 25 ఇంచుల వరకు మార్క్ చేసుకొని టోటల్గా ఇట్లా రౌండ్గా కట్ చేసుకోవాలి. అది కూడా సేమ్ 25 ఉంది మెయిన్, ఇది కూడా 25 ఉంది పాలిస్టర్ క్లాత్ సేమ్. అంటే ఇది మనం ఫోల్డింగ్ చేసుకుంటాము, అందువల్ల కొంచెం పైకి వస్తుంది. ఇలా సైడ్న కొంచెం తక్కువ వస్తే కట్ చేసుకొని ఇక్కడ మనము జాయింట్ వేసుకోవాలి. ఇప్పుడు మనము ఇది వచ్చేసి ఇన్సైడ్ మనకు శారీ పెట్టుకోటి ఉంటుంది కదా, అదే విధంగా కట్ చేసుకోవాలి. ఎందుకంటే ఇది మనం దీనిపైన క్యాన్ వేస్తాము. ఇలా నేను వచ్చేసి ఇక్కడ అటు సైడ్ 4.5 వరకు మార్క్ చేసుకొని ఇలా క్రాస్ చేసుకున్నాను. ఎంత క్రాస్ వస్తే అంత క్రాస్ కట్ చేసుకోండి. ఈ విధంగా కట్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఇది మిడిల్ పార్ట్ ఇట్లా వేసుకొని సైడ్స్ కూడా ఇలా ఇటు సైడ్ వచ్చేసి కొంచెం రౌండ్గా కట్ చేసుకోవాలి. ఇది వచ్చేసి మనం దీనిపైన మనము క్యాన్ ఉంది కదా, క్యాన్ వచ్చేసి దీనిపైన మనము స్టిచ్ చేస్తాము, అందువల్ల మనకు ఇది అవసరము. ఈ విధంగా మనకు వస్తుంది. చూడండి, ఇప్పుడు మనకు వచ్చేసి ఓవరాల్గా కటింగ్ మొత్తము క్లియర్ అయింది. నెక్స్ట్ వీడియోలో మనము స్టిచ్చింగ్ తెలుసుకుందాము.